హలో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 15 Pro Plus 5G ఈ ఫోన్ ఇంకో 2 వీక్స్ లో రాబోతుంది. అండ్ దీంట్లో స్పెషల్ ఏంటి అండ్ డిసప్పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గా ఈ ఫోన్ లో మీకు IP69 రేటింగ్ సపోర్ట్ ఉంటుంది. వాటర్ అండ్ లిక్విడ్ ప్రొటెక్షన్ చాలా హైగా ఉంటుంది కాబట్టి డ్యూరబిలిటీ బెస్ట్. దీని డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో అవుట్డోర్ విజిబిలిటీ రియల్లీ గుడ్. నాకు పర్సనల్లీ డిస్ప్లే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీంట్లో బెజల్స్ చాలా థిన్ గా ఉంటాయి. ఇది యాజ్ యూజువల్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈసారి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ప్రైస్ కి యావరేజ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తుంది. దీంట్లో డిసప్పాయింట్ ఏంటంటే LPDDR4X ర్యామ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు నడుస్తుంది 5X. అలాగే UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ 4.0. కాబట్టి ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఒకప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ అంటే చాలా క్రేజ్ ఉండేది అండ్ దీంట్లో చిన్న అప్గ్రేడ్. దీంట్లో 7000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది రియల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, లైట్ హంటర్ 800 సెన్సార్ విత్ OIS, ఇంకా 8 MP అల్ట్రా వైడ్, అలాగే 50 MP టెలిఫోటో సెన్సార్ అండ్ సెల్ఫీలో 32 MP కెమెరా. దీని ప్రైస్ 28,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఫోన్ ని కొనే వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. నా పర్సనల్లీ ఈ ఫోన్ ఒక వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు టెక్నోమున్నా.